మరొక సందేహం అండి. సరళ గారు ఎమ్మిగనూరు నుంచి రాస్తున్నారు. పుత్ర గణపతి వ్రతం, సంకష్టహర గణపతి వ్రతం ఒకటేనా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. రెండు వేరు వేరండి. సంకష్టహర గణపతి వ్రతం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అంటే పౌర్ణిమ వెళ్ళిన తరువాత వచ్చేటటువంటి తదియతో కూడిన చవితి నాడు ఆచరించేది సంకష్టహర గణపతి వ్రతం కాగా, అంటే సంకష్టహర గణపతి వ్రతం శ్రావణ మాసంలో ప్రారంభిస్తాం, అది కూడా కృష్ణపక్షంలో కాగా, పుత్ర గణపతి వ్రతం ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో. ఇది తేడా. అది కృష్ణపక్షము, ఇది శుక్లపక్షము. అది పౌర్ణిమ వెళ్ళిన తర్వాత, ఇది అమావాస్య వెళ్ళిన తర్వాత. రెండింటికి 15 రోజుల తేడా ఉంటుంది. కాబట్టి రెండు ఒకటి కావు. సంకష్టహర గణపతి వ్రతం సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు బోధన చేసినందువలన ధర్మరాజు ఆచరించినట్లుగా భవిష్యోత్తర పురాణంలో కల్పోక్త విధి విధానంగా చెప్పబడి ఉన్నది. కాగా డుంఠిరాజ గణపతి వ్రతం పుత్ర గణపతి వ్రతంగా సంప్రదాయాన్ని అనుసరించి లోకంలో ప్రచారంలో ఉన్నది. ఇది పుత్ర గణపతి వ్రతం సంతానార్థమై చేసేది. అది సంకష్టహర గణపతి వ్రతం. ఆ పేరులోనే ఉంది, మనకు కలిగినటువంటి అనేకములైన కష్టములను తొలగించేటటువంటిది అని. కాబట్టి అది వేరు, ఇది వేరు.